అయితే అది నచ్చదంట. మెట్లు కడుగుతాను, 11 రోజులు దీక్ష చేస్తాను, తిరుపతి వెళ్ళి అక్కడ రాజకీయ ఉపన్యాసం చేస్తాను, ఈనాడులో రాణిస్తాను, ఆంధ్రజ్యోతిలో రాణిస్తాను, టీవీ ఛానల్స్తో నాకు అనుకూలమైన డిబేట్లు పెట్టిస్తాను. ఇదేనా చేయాల్సింది ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా? పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటుంటారు నేను చాలా నీతి నిజాయితీ అని. ఏదో కొంతనా నమ్ముదాం ఆయన నీతి నిజాయితీ, నిజంగానే దైవభక్తుడు, కొద్ది గొప్ప సమాజం ఉందని అనుకుందాం. అయినా నేను చెప్తున్నా, చంద్రబాబు తోక పట్టుకుని సముద్రంలోకి పోతున్నావు నువ్వు. చంద్రబాబు మోసగాడు. మతాన్నైనా ఉపయోగిస్తాడు, దేనైనా ఉపయోగిస్తాడు, దేనికైనా సిద్ధపడేటటువంటి ఒక రాజకీయంగా రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తోక పట్టుకుని వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం. మనం ఇంకో మాట కామెంట్ చేశాడు, దానికి కూడా చెప్పాలి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా సిద్ధం. మాబుట్టాను గొడవ పెట్టుకుని ఎంత గొడవకైనా సిద్ధం. ఏంది గొడవ ఏంది దీనిలో? రాజకీయ విమర్శలు. నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నాము మేము. ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయిపోయామే. నువ్వు చంద్రబాబు భుజాన్ని ఎక్కావో, చంద్రబాబు నీ భుజాన్ని ఎక్కారో తెలియదు, కానీ మీరు పెద్ద బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నారు. మీతో మేము గొడవ పెట్టుకుంటామా? మాకెందుకు గొడవ? నువ్వు గొడవ పెట్టుకుంటావు మమ్మల్ని. నెయ్యిలో కొవ్వు కలిపారని గొడవ పెట్టుకుంటున్నావు. నువ్వు గొడవ పెట్టుకునే కార్యక్రమం చేసి ఏం మాటలు గొడవ పెట్టుకునే మాటలు ఇయ్యనా? గొడవ పెట్టిన వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? సో కొద్దిగా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. మీరు ఆంజనేయ స్వామి భక్తులు, పేద ప్రజల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ప్రాయచిత్త దీక్ష చేయవలసింది దీనికి కాదు, నానాజీని అడగండి. నానాజీ చేశాడు ప్రాయచిత్త దీక్ష. ఆ రకంగా మీరు తప్పు చేస్తే మీరు చేయాలి, మేము తప్పు చేస్తే మేము చేయాలి. నిరూపించు, మేము చేస్తాం ప్రాయచిత్త దీక్ష. వాకేం అభ్యంతరం లేదు. అయితే ఒకటి ఉందలే, ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉండవంట. విన్నారు మీరు? నానాజీ మీద కేసు పెట్టరంట. ఒక దళితుడైనటువంటి ప్రొఫెసర్ని తిట్టారు, ఆ పక్కన ఉన్నవాడు కొట్టాడు. చూసారా మీరు? కొట్టాడు కూడా. కానీ ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉండవంట. కొత్త సిస్టమ్. పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ సిస్టమ్ తీసుకొచ్చారండి. ఎవడైనా నేరం చేస్తే, ఎవరైనా ఒక దళితుడిని తిడితే, ఎవడైనా ఒక ప్రొఫెసర్ని తిడితే, ఎవడైనా ఒక ప్రొఫెసర్ని కొడితే ప్రాయచిత్త దీక్ష 12 గంటలు చేస్తే మీ కేసు ఉండదండి. కొత్త చట్టం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాట్ ఫీలింగ్ షై. ఒక దళితుడిని కొట్టి దూషిస్తే ప్రొఫెసర్ని, మేధావిని, మీ ఎమ్మెల్యే కేసు పెట్టుకోకుండా ఉన్నారు. ఏం ధర్మం అయ్యేది నాకు అర్థం కాదు. ఎక్కడ పోతున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు సాంప్రదాయాన్ని మీరు? సరే, అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేమ్ తొలగిస్తే కేసు పెట్టలేదు అనుకో, పోనీ అది అక్కడ పెడదాం. ఒక దళితుడే, మా పార్టీ వాడు కాదే. అతని మీద దాడి చేసి కొట్టబోయి బూతులు తిట్టి భయంకరమైన బూతులు తిట్టారు. ప్రాయచిత్త దీక్ష చేశాడు, కేసు లేదు. శభాష్. న్యూ చట్టాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా. చాలా గొప్పవారండి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి నీ ప్రాయచిత్త దీక్ష పక్కన పెట్టి మా మీద ఎంక్వైరీ చేసి నిరూపించే కార్యక్రమం చేయి. రెండోది, మీ నానాజీ తప్పు పని చేశాడు, కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయి. ఈ రెండూ చేసిన రోజున నువ్వు నిజమైన దైవభక్తి ఉన్నవాడు అని నమ్ముతాం. లేకపోతే ఇది కూడా చంద్రబాబు లాగా నాటకం అనుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఆలోచించమని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు, అదేం షూటింగ్ అది, హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటున్న మీకు నమస్కరించి వినయంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ కార్యక్రమాలు చేయండి తప్ప ఊరిని ఆవేశపడమాకండి. అదేమంటే దీక్షలో ఉండి కూడా మా మీద ఆవేశపడిపోతున్నారు. అసలు సరుకు లేనప్పుడు ఎక్కువ ఆవేశం వస్తుంది. నిజంగా నిరూపించే దమ్ముంటే ఆవేశం రాదు. ఆరోపణ కూడా విపరీతమైన ఆరోపణలు. ధర్మారెడ్డి గారి మీద ఆరోపణ, సుబ్బారెడ్డి గారి ఆరోపణ, మరి మా కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ. అయినా మాకు ఆయనకేం పెద్ద మాకేం కోపాలు లేవండి. కోపాలు లేకపోతే ఇదేం పని? ఎక్కడో మీకు అంతర్గతంగా ఏదో కక్ష పెట్టుకున్నారయ్యా. కక్షను వదిలేయండి. చంద్రబాబు వదలడుగా, మీరన్నా వదలండి. ఒక మంచి, ఎందుకంటే భవిష్యత్తు కలిగిన నాయకులు కదా, ఇప్పుడే డిప్యూటీ సీఎం అయ్యారు. భవిష్యత్తులో ఏమవుతారో చెప్పలేం కదా. మీరు కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఉంటున్నాను అని తెలుగుదేశం వాళ్ళు అనుకునే విధంగా కాదు, నీ పార్టీ వాళ్ళు అనుకునే విధంగా ప్రవర్తించు. సామాన్య ప్రజలు అనుకునే విధంగా ప్రవర్తించు. ఏదో ప్రకాష్ రాజు ఒక సలహా ఇస్తే ప్రకాష్ రాజు మీద ఆవేశపడిపోతే ఎట్టా చెప్పండి, నాకు అర్థం కాదు. అంటే నీకు ఎవరు సలహా ఇవ్వకూడదా? ఇస్తే ఊరుకోవా? ప్రకాష్ రాజుకి ఏమి సంబంధం, రాజకీయాలకు ఏమి సంబంధం ఉండాలని అనుకోవట్లేదు నేను. ఈజ్ ఎన్ యాక్టర్ లైక్ యూ, ఈజ్ ఎ నైస్ యాక్టర్ లైక్ యూ, లైక్ యువర్ బ్రదర్. ఏదో చనువు తీసుకొని ఒక ట్వీట్ చేశాడు సమాజ శ్రేయస్సు గురించి.
దానికి ఆవేశపడిపోయి అయ్యి ప్రకాష్ రాజ్ అంటే ఏంటి ఇది ధర్మం కాదు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. చెప్పాక ఇందాక హంగామా చేసిన ఆరోపణలో పసైనప్పుడు సౌండ్స్ ఎక్కువ ముగిస్తున్నారు. మంచి సింగర్ అయితే తక్కువ సౌండ్లో ఉంటుంది. నాలాంటోడు పాటలు పాడటం మొదలయ్యాడుకో దరువులు ఎక్కువ అవుతాయి, ఎందుకంటే సరుకు లేదు కాబట్టి. ఆయనకి వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారికి, ఆంజనేయ స్వామి భక్తులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీరు అడిగిన ప్రశ్నకి 11 రోజులు ప్రాయచిత్త దీక్ష అని చెప్పి సినిమా షూటింగ్లో పాల్గొనడం తప్ప రైటా? ఆయనకే వదిలేద్దాం, పాల్గొమను. ఇప్పుడు అది ఆయన విఘ్నతకే వదిలేసే ప్రశ్న తప్ప మళ్ళీ గొడవ పెట్టుకోమని మీ సంగతి తెలుస్తా అంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ బాబు మాకు ఇప్పుడు? ఆయనతో మేము ఎక్కడ గొడవ పెట్టుకోం. హరిహర వీరమల్లు ఆయనతో గొడవ పెట్టుకోగలం మేము? కమ్యూనల్ టెన్షన్స్ కాదు నేనేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పాడు ఆయన ఉద్దేశం అది. ఎందుకు వస్తాయో ఆయన అడగాలి మీరు. నేనా ఖచ్చితంగా హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నప్పుడు ఏమన్నాడు? నేను ఒక మాట చెప్తానబ్బా నాగరాజు, ఇదే క్రిస్టియన్ దేవాలయాలు జరిగితే ఊరుకుంటారా అంటే ఏంటిది? వాట్ ఇస్ దిస్? వాట్ దిస్? పవన్ కళ్యాణ్ అనడం లేదు నిన్న ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హెడ్డింగ్ వచ్చింది రాలేదా? అందరూ క్రిస్టియన్స్ హిందూస్ బాగానే చక్కగానే బతుకుతున్నాం కదా, మనం ఏం కొట్టుకోవట్లేదు కదా, ఏంటిది? ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది? నేను హిందువును కదా, నువ్వు హిందువు కదా, నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకోలేదా? అఫ్కోర్స్ చంద్రబాబు ఇప్పుడు కొట్టుకోలేదు, అది వేరే విషయం. ఏంటిది? మా తండ్రి సరిపోతే నేను గుండు చేయించుకున్నాను శుభ్రంగా, సాంప్రదాయాన్ని పాటించామే. మనం పుట్టడం హిందువులుగా పుట్టాం, అది మనం కోరుకుంటే పుట్టలేదు. మన చిన్నప్పటి నుంచి మన హిందుత్వాన్ని మన తల్లిదండ్రులు నేర్పారు, ఫాలో అవుతున్నాం. తిరుపతి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, కూర్చొని సార్ గుండు చేయించుకుంటున్నాం, వస్తున్నాం భక్తితో. దీన్ని ఇంతవరకే పరిమితం చేయాలి తప్ప ఏదో కమ్యూనల్ టెన్షన్స్ విన్నట్టుగానే కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మరి ప్రకాష్ రాజ్ అన్నాడు. వాతావరణం కూడా అలాగే ఉంది. ప్రకాష్ రాజ్ చాలాసార్లు మోడీ మీద హిందుత్వం మీద ఆరోపణలు చేసిన వ్యక్తి ఈ రోజు అపవిత్రం జరిగిందని దాని మీద ఆయన ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయమని కానీ ఇంకోటి కానీ డిమాండ్ చేయట్లేదు కదా. అదే చెప్పాడు కదా, ఎంక్వైరీ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాడు కానీ ఆయన డిమాండ్ చేయలేదు కదా. ఆయన నాగరాజు నువ్వు పొరపాటు పడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎంగా ఉన్న స్టేట్లో ఇలా జరిగింది కాబట్టి మీరు దీని మీద కరెక్ట్ ఎంక్వైరీ చెయ్యండి అని డిమాండ్ కాదు, రిక్వెస్ట్ అడిగాడు. తప్ప డిమాండ్ చేసాం, రిక్వెస్ట్ అడిగాడు. ఐఎమ్ సపోర్టింగ్ హిమ్ దో ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ హిమ్. ఉన్నాయి థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు. ఆయన అభిప్రాయం అది. సెంట్రల్ గవర్నమెంట్ వల్ల చాలా రాష్ట్రాలు ఇప్పటికే కమ్యూనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు రైజ్ చేస్తామని చెప్పాడు. దాన్ని నేను సమర్థిస్తున్నాను అనుకోమాకండి, ఆయన భావాన్ని అంతా సమర్థించడంలా. బట్ సీఎంగా ఉన్న నీ రాష్ట్రంలో జరిగితే నువ్వు ఎందుకు హంగామా చేస్తున్నావు, విచారణ జరపచ్చు కదా అన్నాడు. ఐఎమ్ ఆల్సో అగ్రీయింగ్ దాట్. అదే కదా సుప్రీంకోర్టులో నేను సుబ్రహ్మణ్య స్వామి అడిగింది, వైవి సుబ్బారెడ్డి అడిగింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని. నేను మొట్టమొదటి రోజున సిబిఐ ఎంక్వైరీ చేయమని నేను కూడా ట్వీట్ చేశాను. ఎంక్వైరీ మీన్స్ ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ, అంతే కదా. నేను మా అనిల్తో వేసి ఎంక్వైరీ చేస్తానంటే ఏంటిది? మా డిఐతో చేస్తాను, మా సిఐతో చేస్తాను, లేదా నా గన్మ్యాన్తో చేస్తాను. వాట్ ఈస్ దిస్? గతంలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్కి చైర్మన్ ఇచ్చినప్పుడు అతని హిందుత్వం మీద అతని క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాడని చాలా ఆరోపణలు మీ పార్టీ. నేను అనేది ఏంటంటే నాగరాజు, గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి, అది కాదు ఇక్కడ. ఇది చాలా చాలా వైల్డ్ ఎలిగేషన్. ఒకప్పుడు మీకు గుర్తుందా, ఇప్పుడు హోంమంత్రి గారు ఆమెని టీడీ బోర్డు మెంబర్గా వేస్తే ఆమె హిందూ కాదని చెప్తే ఆమె తప్పించారు. జరుగుతూ ఉంటాయి. నేను ఏంటంటే అది అంత పవిత్రంగా భావించేటటువంటి ఒక మతపరమైనటువంటి అంశం. ఆ రోజున చాలా ఆరోపణలు ఉండొచ్చు. ఇవాళ జరుగుతున్న ఆరోపణ నేను అడుగుతుంది రెండు పాయింట్స్. ఆ 2 పాయింట్స్ చుట్టూ తిరుగుదాం. ఏంటది? ఇందాక ఆయన అన్నట్టు మనం ప్రైవేట్ టాక్లో పింక్ డైమండ్ పోయింది కానీ అప్పుడు మీరు చేశారు కదా, ఓహో అప్పుడు పింక్ డైమండ్ పోయిందని మేము చేశాం కాబట్టి ఇప్పుడు నెయ్యిలో ఆవు కొవ్వు ఉందని లేదా జంతువు కొవ్వు ఉందని ప్రచారం చేసి దేశంలో ఉన్నటువంటి భక్తులందరినీ బాధ పెడతామంటావా?
దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్. ఎవడు వాడుకుంటే నాశనం అయిపోతాడు సింపుల్గా. ఎవడు వాడుకుంటే ఆడు నువ్వు కంకులు చేయమాక, మేము వాడుకుంటున్నామని మేము ఒప్పుకోవట్లేదండి. ఎవడు రాజకీయాలకి దేవుణ్ణి వాడుకుంటే వాడు సర్వనాశనం అయిపోతాడు. మా కరుణాకర్ రెడ్డి చెప్పాడు కదా, దీనిలో ఏదైనా తప్పు జరిగితే నెత్తుని గొక్కుకు మా కుటుంబం మొత్తం చచ్చిపోవాలి అని. పెడతారుగా, పెట్టకపోతే వాడి ఉద్యోగం పోద్ది. ఎవడు అక్కడ సిఇఓ డిఐజీని ఎవడు ఉన్నాడు కదా, వాడి ఉద్యోగం పోద్ది. ఇవాళ ఇక్కడ వెళ్ళి ఈయనకి అడిగాడుగా, ఈయనకి అడిగి రాజకీయ విమర్శలు చేశాడుగా, ఆయన మీద కేసు పెట్టరు ఉప ముఖ్యమంత్రి. రేపు వెళ్ళి నేను మనవి చేస్తున్నా, రేపు 2వ తారీఖున వెళ్తున్నట్టున్నాడు. రేపు వెళ్ళి తిరుపతిలో ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు రాజకీయ వ్యాఖ్యలు చేశాడని కేసు పెట్టారు కదా, గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు రేపు వెళ్ళి రాజకీయ వ్యాఖ్యలు చేయకోకుండా వస్తారా నాకు అనుమానం. రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కేసు పెడతారా, ఈ 2 ప్రశ్నలు. రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా వస్తారా, కరుణాకర్ రెడ్డి ఓ పక్కన పెడదాం, ఈయన ఓ పక్కన పెడదాం. రేపు వాళ్ళు కరుణాకర్ రెడ్డి కొండ కింద ఉన్నాడు వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ కొండ కింద ఉన్నాడు వెళ్ళాడు, అంతేగా. అక్కడ అమ్మవారు, అక్కడ దైవం వెంకటేశ్వర స్వామి వెళ్ళాడు. ఆయన అందుబాటులో ఉంటున్నాడు, ఆయనకి వెళ్ళాడు. ఈయన అందుబాటులో ఉంటున్నాడు, ఈయనకి వెళ్ళాడు. ఈయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, కంపేర్, సింపుల్. వెంకటేశ్వర స్వామి అయినా కనకదుర్గ అయినా అమ్మవారైనా కంపేర్ చేసినటువంటి పక్కన పెట్టండి ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేశారో. న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, కనీసం దైవం ఉందన్నా ధర్మం ఉండాలి. మీ పోలీసుల ముందు లేకపోవచ్చు, కనీసం దైవం ముందైనా ధర్మం ఉండాలిగా. వెంకటేశ్వర స్వామి ముందైనా ధర్మం ఉండాలి, కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గరైనా ధర్మం ఉండాలి. నువ్వేమో మెట్లు గడిగి మమ్మల్ని అందరినీ దూషించవచ్చు, ఆయన వెళ్ళి కొనలో స్నానం చేసి రాజకీయం గురించి అసలు మాట్లాడకూడదని మాట్లాడకపోయినా తీసుకొచ్చారు. దుర్మార్గం అని చెప్తున్నా. ఓకే, ఎవరు లడ్డూ ప్రసాదం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు మహాపాపం చేశాడు, దానికి మూల్యం చెల్లించక తప్పదు. అసత్య ఆరోపణలు చేసిన వారు నష్టపోతారు తప్ప అసత్య ఆరోపణలు అనుభవిస్తున్న మేము నష్టపోయే ప్రశ్నే లేదు. వాస్తవాలు ఆయన డిఐజీ గారి ఎంక్వైరీలో వచ్చే వాస్తవాల మీద మాకు నమ్మకం లేదు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో జరిగే దాని మీద మాకు నమ్మకం ఉంది. ఇంకా ఏ ఉన్నత స్థాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఏ ఉన్నత స్థాయి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం, దాని ప్రకారం చేయమంటున్నాం. నేను ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ అంటే ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు, ఇట్లా అనుకుంటా ఎవరో మన సుబ్రహ్మణ్యం స్వామి. సిబిఐ ఎంక్వైరీ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది క్రైమ్స్ మీద చేస్తుంది. దీన్ని సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్ లాగా కమిటీ వేసి ఇప్పుడు దాన్ని ఏమన్నారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని కూడా ఆడిట్ చేయాలన్నాడు. దాని మీద కూడా అనుమానం ఉందన్నాడు ఆయన. దట్ ఈస్ హిజ్ ఒపీనియన్. మేబీ దాన్ని కూడా ఆడిట్ చేయమన్నాడు, అది కూడా ఫాల్స్ ఏమో. ఇప్పుడైతే ఆయన పేరేంటి ఈవో శ్యామరావు గారు నియమించారు, ఆ రోజునే కుట్ర ప్రారంభమై ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉండొచ్చు, దీనిలో కొవ్వు గెలిచింది అవి గెలిచింది అనేది ఒకటి చేయండి అని చెప్పాడేమో, ఆ కుట్రలో భాగంగానే జరిగిందేమో, దీనిలో ఎన్డీబీ కూడా ఇన్వాల్వ్ అయిందేమో, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి అనేది ఆయన కోరినట్టు సుబ్రహ్మణ్య స్వామి గారు కోరినటువంటి అంశం. ఇవాళ శ్యామలరావు గారు యాజ్ ఏ ఈవోగా ఉన్నారు, నాకు తెలుసు, ఇందాక పోయినసారి కూడా చెప్పాను. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఇరకాటంలో పడ్డాడు అంతే, ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పకపోతే అవుటే ఆయన. చంద్రబాబు నాయుడు గారు పందికొవ్వు కలిసిందంటే పందికొవ్వు కలిసిందని అనాలి, రిపోర్ట్లు ఏమన్నా. అయితే ఆయనే చెప్పాడు కదా, దాని ప్రింట్ అనే ఒక మీడియాకి ఆయన చెప్పా అంట, ఏమని, ఏవైతే కల్తీ కలిసినాయి అని చెప్పేసి సర్టిఫికేట్ వచ్చిందో వాటిని రిటర్న్ చేసామని చెప్పాడు. ఇంకేంటి, ఇంత క్లియర్గా పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ రిపోర్ట్ వచ్చినటువంటి నెయ్యి వాడారనుకుంటున్నారు. వాళ్ళు లేదు, వాళ్ళు తిప్పి పంపించేశారు. ఇది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన సంఘటనే, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు. శ్యామలరావు గారు ఈవోగా వచ్చినప్పుడు జరిగిన సంఘటనే, ఈ ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు. కాకపోతే ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు మేము టెండర్స్ పిలిచినప్పుడు ఉన్నారు. ఆ తర్వాత టెండర్ ప్రాసెస్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత జరిగింది నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెంట్ డిస్కషన్. ఏంటి,
తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సొమ్ముని ఖచ్చితంగా చక్కగా ఉపయోగించాలనుకోవడం తప్పెలవుతుంది. నిబంధనలు మార్చారు కదా సార్, చాలా నిబంధనలు టైట్ చేశారు. ఏం మార్చారు చెప్పు? టైట్ చేశారు. 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి డైలీ. నాట్ కరెక్ట్. నాకు తెలిసినంత వరకు నిబంధనలు చాలా టైట్ చేశారు ఉన్న నిబంధనల కన్నా. ఏదైనా ఒకటి మాట చెప్తా నాగరాజు, ఏదైనా నిబంధనలు సెలెక్ట్ చేసిన తర్వాత వాడు నెయ్యి తీసుకొస్తే పట్టుకోవాల్సింది ఎవరు? వెంకటేశ్వర స్వామి కాదు, నేనేం కాదుగా, మా ప్రభుత్వం కాదుగా, శ్యామలరావేగా. పట్టుకుని పంపించాడుగా, అయిపోయింది లడ్డూలో కలిపారు. ఎంత దుర్మార్గం అంటే అయోధ్య రామాలయానికి పంపిన 1000 లడ్డూల్లో కూడా కొవ్వు ఉందంటే ఏం చేయాలి ఇక? ఓకే, చాలాసేపు ఇచ్చారు, ఇవ్వలేదు.